సోప్ రుద్దుకొని సబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? మగ్గులో కొన్ని వాటర్ తీసుకొని అందులో సబ్బును వేసి కొద్దిసేపు అటు ఇటు అని ఇక వచ్చే నురుగుతో స్నానం చేస్తున్నాను తెలుసా? అలా అటు సబ్బును ఆదా చేస్తున్నాను, ఇటు డబ్బును పొదుపు చేస్తున్నాను. చూసావా, నా అంత పొదుపు నీ దగ్గర లేదే పిచ్చి మొహమ. అబ్బో, నీకే పొదుపు చేయడం వచ్చా? నాకు కూడా వచ్చు. ఏంటో ఆ పొదుపు, ఏది ఒక్కటి చెప్పు చూద్దాం. మీరు పోయిన నెల తెచ్చిన బట్టల సబ్బులు అలాగే ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆ సబ్బులను వాడకుండా బకెట్ నీళ్ళలో ఉజాల 2 చుక్కలు వేసి ఆ నీళ్ళలో బట్టలు జాడిస్తున్నాను. అటు బట్టలు తెలుపు, ఇటు డబ్బును పొదుపు చేస్తున్నాను. ఇవే మీ ఆవిడ పొదుపులో గెలుపు. అర్థమైందా మై డియర్ బ్లాక్ బావా? హలో, పెళ్లి చూపుల్లో తెల్లగా ఉన్నది నేనే అని మర్చిపోయావా ఏంటి? మన పెళ్ళప్పుడు శుభలేఖలు ఒక్కటి ప్రింట్ చేసి ప్రతి ఇంటికి ఇస్తూ మళ్ళీ తీసుకుంటూ ఎండలో తిరగడం వల్ల ఇలా నల్లగా అయ్యాను. అంతేగాని బై బర్త్ నేను వైట్, ఆఫ్టర్ మ్యారేజ్ బ్లాక్ అయ్యాను. సరే గాని, మొన్న రిలీజ్ అయిన కొత్త సినిమా చాలా బాగుంది తెలుసా? నువ్వు కూడా చూస్తావా? ఏంటి, మీరు డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళారా? ఓసి పిచ్చి పెళ్ళామా, డబ్బులు పెట్టి చూడడం కాదు, నా ఫ్రెండ్ సినిమా చూసి